ఓకే వినండి. సో డెన్సిటీ అంటే సాంద్రత అంట తెలుగులో. డెన్సిటీ మీనింగ్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ది మాస్ బై వాల్యూమ్ అంట. మాస్ బై వాల్యూమ్ ను డెన్సిటీ అంట. తెలుగులో ఏమంటామంటే ద్రవ్యరాశి బై ఘన పరిమాణం అంట. ఓకే ఎగ్జామ్ లో ప్యూర్ ఫిజిక్స్ రాకుండా కొంచెం జనరల్ గా అడుగుతారు. ఏంటిది? విచ్ ఈజ్ మోర్ డెన్సిటీ, విచ్ ఈజ్ లెస్ డెన్సిటీ అంట. ఇక మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే రెండు లిక్విడ్స్ తీసుకుంటే కింద ఏదైతే ఉంటుందో దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పైన ఉన్నదానికి తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ ఆయిల్ రెండు తీసుకున్నాం అనుకో. వాటర్ అండ్ ఆయిల్ తీసుకుంటే వాటర్ కింద వస్తుంది, ఆయిల్ పైన వస్తుంది. ఆయిల్ అంటే ఆయిలే కాదు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండిట్లో ఏది దీనికి ఎక్కువ ఉంటుంది? వాటర్ కింద ఏది వస్తుంది దానికి ఉంటుంది. ఓకే సో అదేవిధంగా వాటర్ లో ఐస్ వేసినాం అనుకో, ఏది వస్తుంది అంటే వాటర్కి ఎక్కువ. వాటర్ లో ఎగ్స్ వేసినాం అనుకో, దేనికి ఎక్కువ ఉంటుంది? ఎగ్స్ కి ఎక్కువ ఉంటాయి, కిందికి వస్తాయి కాబట్టి. ఇక మంచిగా చెడ్డ అని మనకు అడగరు, అవి ఉడకబెట్టలేదు ఎట్లాంటివి ఏముండవు. సో ఎగ్స్ వేసినాం మునుగుతాయి, తేలుతాయి. అదే సాల్ట్ వాటర్ వేస్తే ఏమవుతుంది? పైకి వస్తాయి ఎగ్స్. ఓకే ప్రీవియస్ లో ఒక క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే when a ship is travel from ocean to river, at the time ship is going to be upward direction అని అంటారు. అంటే ఒక షిప్ అనేది, ఓడ అనేది ఎల్ల నుంచి అంటే నదిలో నుంచి సముద్రంలోకి పోతుంది, లేదా సముద్రం నుంచి నదికి వస్తుంది అనుకోండి. ఫస్ట్ కేసు చెప్తాను. నదిలో నుంచి ఎటుపోతుంది? సముద్రం పోయింది. పోయినప్పుడట అది కొంచెం పైకి లేస్తుంది అని అంటారు. ఎందుకు అని అంటాడు. ఎందుకంటే వేవ్స్ కాదు, అక్కడ మామూలు వాటర్ అంటే ఏంటిది? మనకు రెయిన్ వాటర్ కానీ లేకపోతే సముద్రం నీరు అంటే ఏంటి? ఉప్పు నీరు కదా. సముద్రం నీరు అంటే ఉప్పు నీరు. ఇక మనం చెరువులు అన్నాం కదా, ఓకే, లేదా నార్మల్ వాటర్ అన్నాం కదా. వెన్ ఏ షిప్ ఈజ్ ట్రావెల్ ఫ్రమ్ రివర్ టు ఓషియన్. రివర్ అంటే నది, నది అంటే మంచి నీళ్ళ పోతే ఎప్పుడైనా అది ఏదైనా నదైనా కావచ్చు. ఓకే సో కాబట్టి అన్నదేమో ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పాలంటే టైటానిక్ సినిమా ఉంటుంది చూడండి, పైన ఇట్లా షిప్ లాగా ఉండి కింద ఇట్లా వి షేప్ ఉంటుంది. మీరు అది సముద్రంలో తీస్తారు కాబట్టి వి షేప్ కూడా కనిపిస్తుంది. అదే తీసుకొచ్చి మీరు నదిలో పెట్టారనుకో అదంతా కిందికి మునుగుతుంది, పైన ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. అదే సముద్రంలో వేయడం అనుకో అది పైకి వస్తుంది. ఎందుకంటే సముద్రం నీటికి సాంద్రత ఎక్కువ ఉంటుంది, అలా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది పైకి అనిపిస్తుంది. కాబట్టి సో ఇది పైన ఇక్కడ నుంచి అటు పోయినప్పుడు కొంత పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది. పైకి లేవడంటే పైకి లేసి ఏం పోదు, జస్ట్ కొంచెం పైకి వస్తుంది. సో బికాస్ ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్ అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ కొన్ని మీటర్లు. ఈ మీటర్ల గురించి ఎప్పుడు ఎగ్జామ్ లో ఏదో ఒకటి అడుగుతారు. ఓకే అన్ని చాప్టర్ కలిపి ఒకసారి వస్తాయి. సో ఇవి అడిగారు. స్పిగ్మో మానోమీటరు రక్త పిండాలు కొలవడానికి, టెంపరేచర్ థర్మామీటరు ఇవి అడుగుతలేరు, ఇవన్నీ పోయినాయి. ఓకే ఇప్పుడు వచ్చేటన్ని ఇట్లాంటివి అడుగుతారు. క్రయోమీటర్. క్రయో అంటే మైనస్ లేదా లో టెంపరేచర్ అంటారు. సో లో టెంపరేచర్ అంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 98.4 లేదా 36.9 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది నార్మల్ బాడీ టెంపరేచర్. సో దానికంటే తక్కువ లేదా మైనస్ టెంపరేచర్ మీరు పేపర్లో కంటే ఇది చదువుతారు. అమెరికాలో టెంపరేచర్లు మైనస్ లో పడిపోయినాయి, లేదా ఇండియాలో సియాచిన్ అని ప్రాంతం ఉంటుంది, ఒక రీజియన్ మైనస్ లో పడిపోయినాయి. ఆ లో టెంపరేచర్ ఉండడానికి వాడేది క్రయోమీటర్. నెక్స్ట్ ఫైరోమీటర్. పేర్లోనే ఉంది, ఫైర్ అంటే హై టెంపరేచర్, ఫైర్ మీన్స్ హై టెంపరేచర్. సో హై టెంపరేచర్ కొలుస్తుంది ఫైరోమీటర్. హై టెంపరేచర్ అంటే అప్రాక్సిమేట్లీ 3000 డిగ్రీస్ దాకా కొలుస్తుంది, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ కొలుస్తుంది. ఓకే మన బాడీ టెంపరేచర్ కేవలం థర్మామీటర్. ఓకే ఇక నెక్స్ట్ ఓడోమీటర్. ఓడోమీటర్ అంటే ఇది ఏం చెప్తారంటే డిస్టెన్స్ అంట, ట్రావెల్డ్ బై ది వెహికల్ అని అంటారు. మనం తెలియక దీన్ని స్పీడోమీటర్ అంటే చూడండి, ఇప్పుడు మనం వెహికల్లో 30, 60, 90 ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఓడోమీటర్. అండ్ ఎంత దూరం పోయినా మనం చెప్తాం కదా, రేటింగ్ వస్తాయి కదా. మన వెహికల్ సరే పని చేయనుకో జనరల్ అయితే అది చెప్తుంది. ఓకే ఎంత పోయినా 100 మీటర్ పోయినా 200 మీటర్లు. సో మొత్తం ప్రయాణించిన దూరాన్ని చెప్పేది ఓడోమీటర్. ఓకే రైట్. నెక్స్ట్ అల్టీమీటర్. అల్టిట్యూడ్ అంటే హైట్ అన్నట్టు. ఓకే అంటే ఇది ఏం చెప్తా అంటే హైట్ ఆఫ్ ది ఏరోప్లేన్ అన్న, హైట్ ఆఫ్ ఏరోప్లేన్స్ అంటే ఏరోప్లేన్లు ఎంత ఎత్తు నుంచి పోతున్నాయి అని చెప్పేది ఏ మీటరు? అల్టీమీటర్. అంటే అది ఎంత ఎత్తు నుంచి పోతాయి, సో వాటిని బట్టే ఏరోప్లేన్స్ పోతా ఉంటాయి హైట్ ని బట్టి. ఓకే నెక్స్ట్ తర్వాత అనిమోమీటర్. అనిమో అంటే ఏంటంటే గాలి వేగం అంటారు, వెలాసిటీ ఆఫ్ విండ్ అంటారు.
విండ్ అంటే గాలి. ఇప్పుడు మనకు మరి జాగ్రఫీ చదివినప్పుడు వస్తాయి, ఏది తుఫాన్లు గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ఓకే, ఈస్టర్న్ మాన్సూన్స్, వెస్టర్న్ మాన్సూన్స్ అంటారు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతో వస్తాయని చెప్తారు. సో ఆ వేగం చెప్పేది అనిమోమీటర్. సో ఏంటంటే దీన్ని వెలాసిటీ ఆఫ్ విండ్ అంటారు, విండ్ వెలాసిటీ అంటారు, లేదా స్పీడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్లానిమీటర్. ఇది ప్లేన్, ప్లేన్ అంటే సమతలము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉందో మనం చెప్పొచ్చు, స్కేల్ బట్టో ఏదో బట్టి చెప్పొచ్చు. కానీ సముద్రం లోపల ఎంత ఉందో చెప్తామా? చెప్పలేదు. సో సముద్రం లోపల ఎంత వైశాల్యం ఉందో చెప్పేదే ప్లానిమీటర్. సో ఏమంటారు అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వాటర్ అంటారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాటర్, కింద ఎంత విస్తరించబడి ఉన్నది. నెక్స్ట్ ఇవి రెండు కన్ఫ్యూజ్ అయితే, హైడ్రోమీటర్, హైగ్రో పేర్లను ఉంది. హైడ్రో, హైగ్రో. ఓకే, జనరల్ హైడ్రో అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్ అని బయాలజీ చదువుతారు. హైడ్రో అంటే ఏంటిది? మీరు ఎండలో బాగా తిరిగితే ఏమవుతుంది? డీహైడ్రేషన్ అవుతుంది. హైడ్రో అంటే ఏంటిది? వాటర్. డి అంటే రిమూవల్. డీహైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ డీహైడ్రేషన్ అన్నారు. నీళ్లు పోతాయి, వాటర్. ఓకే, సో హైడ్రో అంటే నీరు, నీటి యొక్క డెన్సిటీ చెప్తుంది. ఓకే, సో ఎంత డెన్సిటీ ఉంది అని చెప్తుంది. దీని పని ఏంటంటే డెన్సిటీ చెప్తుంది. ఇక హైగ్రోమీటర్ అంటే సాంద్రత అన్నారు తెలుగులో. హైగ్రో అంటే ఏంటంటే హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీ అంటే తెలుగులో తేమ అంటారు, ఆర్ద్రత అంటారు. జాగ్రఫీ టర్మ్ లో ఆర్ద్రత అంటారు, సైన్స్ లో తేమ అని చెప్తారు. ఓకే, ఇంగ్లీష్ లో అయితే హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీ అంటే తెలుగులో ఆర్ద్రత అన్నాం కదా, మీనింగ్ ఏంటంటే డెఫినేషన్ ఉంటుంది అక్కడ, సార్ చెప్తారు. గాలిలో ఉండే నీటి ఆవిరి శాతాన్ని తేమ అంటారు. మనకి ఇక్కడ ఫిజిక్స్ లో రకంగా అడుగుతారు క్వశ్చన్. ఏమంటారు అంటే ఎండాకాలంలో గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందా, చలికాలంలో ఎక్కువ ఉంటుందా, వర్షాకాలంలో ఎక్కువ ఉంటుందా అంటారు. ఏ కాలంలో ఎక్కువ ఉంటుంది? హ్యూమిడిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఓకే, ఏ కాలం ఎక్కువ ఉంటుంది అంటే ఎట్లా మనం చెప్పేది ఆన్సర్ ఆపోజిట్ ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది, రైట్. ఎందుకంటే హ్యూమిడిటీ అంటే ఉక్కపోత అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే ఉక్కపోత. అదేనా? ఇప్పుడు మీరు కోస్టల్ ఏరియాలో పోతే హ్యూమిడిటీ బాగుందంటారు, అంటే ఉక్కపోతున్నట్టే కదా. ఎందుకు ఉంటుంది ఆయన? కోస్టల్ ఏరియా అంటే ఇప్పుడు ఇట్లా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ పోయినా, మీరు ఇటు పోయినా గోవా కానీ అటు పోతే బాగా ఉక్కపోత వస్తుంటారు. వైజాగ్ బీచ్ పోయినా, గోవా పోయినా, లేకపోతే ఇటు పాండిచ్చేరి అటు పోతే ఉక్కపోత బాగుంటుంది. ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే సముద్ర తీరేరేఖ ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్ళంతా ఏమైతే ఎవాపరేట్ అయితే గాలిలో నీటి శాతం పెరుగుతుంది, నీటి ఆవిరి శాతం. హౌ మచ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ అంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో మనకు ఉక్కపోత బాగుంటుంది. ఓకే, మొన్న రకంగా క్వశ్చన్ అడిగిండు ఎగ్జామ్ లో, సింపుల్ గా చెప్తాను. డిఎస్సీలో అడిగింది, దీన్ని ప్యూర్ సబ్జెక్ట్లు అడిగింది. ఓకే, ఏమడిగిందంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు అడిగింది. మనం స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాం అనుకో, చల్లగా అనిపిస్తుందా, వేడిగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? స్నానం చేసి తెలుస్తాయి. ఓకే, ఏమనిపిస్తుంది? చల్లగా అనిపిస్తుంది. చెప్పినా కదా ఎట్లాగో మనం ఆపోజిట్ ఉంటాయి ఆన్సర్లు. ఓకే, చల్లగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటాడు. ఎందుకు ఉంటుంది అంటే ఇదే, వేరే టాపిక్ ఎటుపోతలేదు. హ్యూమిడిటీ ఆన్సర్ ఏంటంటే నేను ఎటు పోను, మళ్ళీ అక్కడికి వస్తుంది హ్యూమిడిటీ. ఎందుకంటే మనం బాత్రూంలో నిలబడ్డాం, ఓకే, వాటర్ పోసుకున్నాం అంటే మన బాడీలో నుంచి హీట్ బయటకు పోతుందా లేదా? ఓకే, అంటే ఇక్కడ ఉన్న వేడి అంతా రూమ్ లో నిండిపోతుంది, అందుకే మనకు ఉడకపోతలాగా అనిపిస్తుంది లోపల. ఓకే, కొంచెం బయటకు వస్తే చల్లగా అనిపిస్తుంది. చల్లగా అంటే మరీ ఫ్రిడ్జ్ లోకి వచ్చినట్టు కాదు, కొంచెం చల్లగా ఉంటుంది అన్నట్టు. అర్థమైనా? ఇప్పుడు మీరు చూడండి, ఇంకో క్వశ్చన్ అడిగింది గ్రూప్స్ ఇట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్ లో. ఏమడిగిందంటే దీని మీద ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకమైన క్వశ్చన్ అడుగుతారు. మనకు సింపుల్ గా అయితే హ్యూమిడిటీ కొలిసే మీటర్ ఏంటి అంటారు. ఆ క్వశ్చన్ కూడా చెప్తాను, ఒకవేళ తప్పిపోయి వస్తే ఏంటి చెప్తాను వినండి. ఒక మూసి ఉన్న గదిలో ఫ్రిడ్జ్ యొక్క డోర్లు ఓపెన్ చేస్తే ఆ గది ఉష్ణోగ్రత, సరే మన లాంగ్వేజ్ చెప్దాం. ఇక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టినాం, ఈ రూమ్ లో టెంపరేచరు అంటే చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? చెప్పినా కదా ఎట్లాగూ అంటే మీరు ఆపోజిట్ చెప్పారు అనుకో, దానికి ఆపోజిట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే ఓకే, ఎట్లా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది బాగా. అర్థమైందా? సో చాలా వేడిగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంటే ఒక రోజంతా పెట్టేదనుకో మనిషి చనిపోవడం కూడా చనిపోతుంది. అర్థమైందా? ఎందుకు? దాని రీజన్ చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అర్థం కావాలంటే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి.
ఇదంతా క్లోజ్ చేసి పెట్టు. ఎండాకాలం చలికాలం ఏ కాలం మనకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూలర్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? బాగా వేడిగా ఉంటుంది, ఉక్కపోత బాగుంటుంది. ఎందుకుంటది అంటే అక్కడ వాటర్ అంతా ఏమైతుంది, ఎవాపరేట్ అవుతుంది. నేను చెప్పిన హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, గాలిలో ఉండే నీటి ఆవిరి శాతాన్ని ఏమంటాం, ఆర్ద్రత అంటాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టి ఓకే, సేమ్ కూలర్ పెట్టాం కాబట్టి నీళ్ళంతా ఏమైతుంది అంటే ఇక్కడ ఉక్కపోత అనిపిస్తలేదు. అదే మీరు కిటికీలు డోర్లు ఓపెన్ చేసి పెట్టారనుకో ఆటోమేటిక్ బయటకు పోతలేదు. సేమ్ ఫ్రిడ్జ్ కూడా అంతే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అందులో నుంచి ఫ్లోరో కార్బన్ అని తెల్లగా వస్తాయి చూడండి పొగలు. ఓకే, అది నైట్ అంతా పెడితే ఏమైందంటే ఇక్కడ ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతుంది, మనం శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. ఓకే, మొన్న పేపర్లో చదివిన ఏం చేశారంటే పేపర్లు ఇచ్చారు ఏంటంటే ఒక రూమ్ లో ఏం చేసిందంటే చలికాలం అని ఆయన బొగ్గుల మంట వేసుకొని కూర్చున్నాడు ఇంట్లో చిన్నగానే. ఓకే, తెల్లారి వరకు ఆయన డెడ్ బాడీ అయిపోయింది.